ఈ లైను విజయవాడ గుంటూరు 35 కిలోమీటర్ల పొడుగంతా రోడ్లు పక్కన ఉన్నాయన్నీ పోయినాయి. ఆ వెనకాల ఉన్న పొలాలు కూడా క్రమక్రమంగా మారిపోతున్నాయి. ఇప్పుడు ఈ రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి ఆ 50,000 ఎకరాలే కాకుండా దాని చుట్టుపక్కల ఈ ప్రస్తుతానికి పంటలు వేయట్లా, అమ్ముకునే పనిలో ఉన్నారు వాళ్ళు. 2 కోట్లకు అమ్ముదామా 3 కోట్లకు అమ్ముదామా అని. కొనుక్కునేవాడెవడు వ్యవసాయం చేయడానికి కొనుక్కోడు కదా, 2 కోట్లు పెట్టి 5 కోట్లు పెట్టి రియల్ ఎస్టేట్ కోసమే కొనుక్కుంటున్నారు. అంటే మీకు ఈ మొత్తం కలిపితే ఇదంతా అమరావతి సెట్ అయితే ఒక 40 లక్షల ఎకరాలు పంటలు పోతాయి, వ్యవసాయం పోతుంది. 40 లక్షల ఎకరాలు కాంక్రీట్ జంగిల్ అవుతుంది. 40 లక్షల ఎకరాలు ఖచ్చితంగా. అది ఇక దాన్ని ఎవడో ఏం చేయలేము. అంటే కాకపోతే ఇక ఏం చేయాలి, ఇక ఆ ప్రకాశం జిల్లాని ఏమైనా ప్రోత్సహించి ఇక్కడ డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు అక్కడ భూములు కొనుక్కుని అక్కడ ఏమైనా వ్యవసాయం చేపట్టాలి. ఎందుకంటే తిరిగే గాలి తిట్టే నోరు ఊరుకోదని ఏ రైతు ఇక్కడ ఒక 2-3 కోట్లు వచ్చింది ఎకరం, ₹1 కోటి పెట్టి అక్కడ 10 ఎకరాలు 15 ఎకరాలు కొనుక్కుని అక్కడ సేద్యం చేసుకోవడం బెటర్. ఇక మేబీ అదే జరుగుతుందేమో. కానీ ఒకటి సార్, సూపర్ 6 హామీల విషయంలో ఒక రకంగా దీన్ని ఆలస్యం అనుకోవాలో, ఒక రకంగా ఆలస్యమే రైతుల విషయం ఇలా కొన్ని చూసుకుంటే, కొన్ని ఇంకా రావేమో అని అనుకోవాలో. దీనివల్ల నష్టం ఎవరికి? ఓన్లీ ప్రజలకే నష్టం అని చూసుకోవాలా? ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళే నష్టమవుతున్నారా? రేపు